హాయ్, నేను మీ ముకుమ్. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్షన్స్, టైం ఎక్కువ తీసుకుంటుంది. చాలాసార్లు కన్ఫ్యూజ్ కూడా అవుతుంటాం లాస్ట్కి ఆన్సర్ వచ్చేటప్పుడు ఏ ఆన్సర్ పెట్టాలని. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలని టిప్ని మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు లాంగ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ అయితే ప్లస్లు కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 ఇలా వచ్చినప్పుడు లాస్ట్ ఫ్రాక్షన్ చూడండి 4/5. దాన్ని మీరు ఇలా 4 5 అని రాసుకోండి. తర్వాత ఎన్ని ప్లేస్లు ఇచ్చారు ఇక్కడ? 5. కాబట్టి మీరు 5 ప్లేస్లు 1 2 3 4 5 ప్లేసెస్ రాసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయో వాటిని అన్నిసార్లు యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయండి. 4 5 ఎంత? 9. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేసేసి ఇక్కడ వేయండి. 14. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయండి. 23. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయండి. 37. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేసేసి ఇక్కడ వేయండి. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దీన్ని న్యూమరేటర్లో రాసుకోండి, ఇక్కడ వచ్చిన నెంబర్ని డినామినేటర్లో రాసేయండి. ఆన్సర్ ఇక్కడ ఉందండి 60/37. ఓకే, ఇలా రాసుకునేటప్పుడు ఇక్కడున్న ఫ్రాక్షన్ని ఇక్కడ రాసుకోవాలి, ఆ డిజిట్స్ని. తర్వాత ఇక్కడ ఎన్ని ప్లేస్లు వచ్చినాయో అన్ని ప్లేస్లని పైన రాసుకొని ఎన్ని ప్లేస్లు వచ్చినాయో అన్ని టైమ్స్ వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ ప్లస్ దాన్ని ఇంకా దేనికి యాడ్ చేయొద్దు. సో వచ్చిందని ఎక్కడ రాయాలి? న్యూమరేటర్లో రాయాలి. ఈ దీన్ని ఎక్కడ రాయాలి? డినామినేటర్లో రాసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు ఎన్నిసార్లు యాడ్ చేసిన అనేది ఈ సర్కిల్స్ ఆధారంగా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. 1 2 3 4 5 ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేసేసి ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఎందుకంటే మీరు ఇలా లాంగ్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దాం? 2 3 ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 1 2 3 4. 1 2 3 4. ఇప్పుడు ఈ ప్లస్కి ఏం చేస్తాం? ఫస్ట్ ఈ 2 డిజిట్ని యాడ్ చేస్తాం. 5. ఈ ప్లస్కి ఏం చేద్దాం? వీటిని యాడ్ చేసేసి ఇక్కడ ఇద్దాం. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయండి. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 21. ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది ఎక్కడ రాయమన్నాను? న్యూమరేటర్. ఇది ఎక్కడ రాయాలి? డినామినేటర్. 21/13. ఓకే, ఇక్కడ మనం చూడండి లాస్ట్ ఫ్రాక్షన్ ఏముంది? 1/8 అంటే 1/8. ఎన్ని ప్లేస్లు వచ్చినాయి ఇక్కడ? 1 2 3 4. కాబట్టి 4 ప్లేసెస్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయాలి. 9. ఈ ప్లస్కు ఈ 2 డిజిట్ని యాడ్ చేయాలి. 70. ఈ ప్లస్కి ఏం చేస్తారు? ఈ 2 డిజిట్ని యాడ్ చేస్తారు. ఈ ప్లస్కి ఈ 2 డిజిట్ని యాడ్ చేసేసి ఇక్కడ వేస్తారు. ఆన్సర్ ఏం తీసుకోవాలి? ఇది ఎక్కడ తీసుకోవాలి? న్యూమరేటర్. ఇది ఎక్కడ తీసుకోవాలి? డినామినేటర్. 43/26 ఆన్సర్. సో ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.